అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు మాట్లాడే మాటలు ఏంటే కోపం వస్తుంది. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ వాళ్ళు చేసేటి పనులల్లో తప్పులు దేవలాడే పనుల పడుతుంటారు. ఏ చిన్న ముచ్చటున్నా సర్కారోళ్ళ మీద పడుతుంటారు. ఇప్పుడు ఏపీలో కూడా అట్లనే ఉన్నది. రాజకీయాలంటేనే గట్లుంటాయి. ఓ కాడ నుంచి జనాల పానాలు పోయే కథ అయితుంటే ఇప్పుడు గా ముచ్చట ఎందుకు గాని ముందుగాలైతే గీ ముచ్చట చూడుర్రి. అత్తసాటు కోడలు కొత్త కుండలో పోసిన పాలు మట్టి వాసన అన్నట్టు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనుల్ని ప్రతిపక్షంలోకి వచ్చినాక ముందటేసుకుంటుంటారు లీడర్లు. ఇప్పుడు ఏపీలో పంక పార్టీ వాళ్ళు కూడా అదే చేస్తున్నారట. ఓ కాంచి వానలు దంచుతుంటే వరదలకు ఊళ్ళే కొట్టకపోతుంటే అధికారంలో ఉన్నప్పుడు మేము చేసిన పనుల వల్లనే నిమ్మలంగా ఉన్నారు, లేకుంటే ఈగింత ఆగం అయ్యేది అన్నట్టు చెప్పుకునేందుకు ఏపీ మాజీ సీఎం జగనాలు సారు విజయవాడలో ఉన్న కృష్ణలంకకు పోయిండు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా నదికి అడ్డంగా కట్టిన అడ్డుగోడ అదే రిటైనింగ్ వాల్ కాడికి పోయిండు. ఇక సార్ వస్తుండని తెలవంగానే ఆయనను చూసేందుకు మస్తు మంది వచ్చారు పబ్లిక్. పులివెందులలో వాళ్ళ నాయన సమాధి కాడికి పోయి ఆడికేంచి చక్కగా విజయవాడలో ఇండ్లు మునిగిన వాళ్ళను మందలిచ్చేందుకు పోయిండు జగనాలు సారు. సరే మంచిగానే ఉన్నది కానీ అట్టయితే నీళ్లున్న జాగలకు పోవాలి, పబ్లిక్ మంచి షెడ్లు అడుచుకోవాలి. అంతేగాని ఇంతకు మునుపు వాళ్ళు గట్టిన గోడ కాడికి పోవుడేంది అనుకుంటున్నారట. ఇక ఇప్పుడు పడిపడనోళ్ళు చాలా మంది దనక ఇది ఇటుంటే ఇటు అక్కడి పబ్లిక్ కూడా సారు కట్టించిన గోడ చేయబట్టే మేము నిమ్మలంగా ఉన్నాం, లేకుంటే మేము కూడా తిప్పల పడేటోళ్ళమే అన్నట్టు జగనాలు సార్కు ఎదురుగా పోయి ఎదుర్కొన్నదట. దయనీయమైన పరిస్థితి ఇక్కడ ఉంది అని అంటే ఒకసారి మైకు పెట్టి ఎవరినైనా కూడా అడగండి. దాదాపుగా 2 రోజుల పాటు కనీసం తిండి కూడా లేని పరిస్థితుల నుంచి నడుచుకుంటూ వాళ్ళంతా కూడా బయటకు వస్తా ఉన్నారు. బోట్లు ఏమైనా ఏనంటే చాలని బోట్లు, ఆ బోట్లు కూడా ఎక్కించుకునే పరిస్థితులు, సందుల్లోకి బొందుల్లోకి పోని పరిస్థితి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి పోవాలో కూడా తెలియదు. కనీసం రిలీఫ్ క్యాంపులు కూడా లేవు. రిలీఫ్ క్యాంపులకు వీళ్ళని తీసుకుని వెళ్లే కార్యక్రమము లేదు, వీళ్ళకి చెప్పింది లేదు, చేసేది లేదు. నిజానికి గోడ ఉండబట్టే కృష్ణలంక ఏరియాకు నీళ్లు పెద్దగా రాలేదనేది అక్కడ వాళ్ళు అంటున్న ముచ్చట. ఏదైతే గానీ ఓ రోజు సీఎం సారు, ఇంకో రోజు పాత సీఎం సారు ఇద్దరికిద్దరు పబ్లిక్ లో తిరిగే ఈగ్రం చేస్తున్నారు. ఎవరెక్కడన్నా తిరుగులి ఏదన్నా చెయ్యాలి గాని జర పబ్లిక్ తిప్పలేందో అరుచుకోరి సార్లు.